మన భారత పురాణాలలో ఎంతో ప్రసిద్ధమైన కథ అమృత మథనం. దేవతలు మరియు అసురులు కలిసి క్షీరసాగరాన్ని మథించి అమృతాన్ని పొందిన అద్భుత గాథ ఇది. ఒకప్పుడు దేవతలు తమ శక్తిని కోల్పోయారు. అసురులు బలంగా మారి దేవతలను ఓడించారు. దేవతలు భయంతో విష్ణువుని ఆశ్రయించారు. విష్ణువు ఒక ఉపాయం చెప్పారు. క్షీరసాగరాన్ని మథిస్తే అమృతం లభిస్తుంది. దాన్ని తాగితే మీరు అమరులవుతారు. దేవతలు ఒంటరిగా చేయలేరు కాబట్టి అసురులతో కలిసి పని చేయాలని నిర్ణయించారు. మందర పర్వతాన్ని మథన దండంగా వాడారు. వాసుకి నాగును తాడుగా ఉపయోగించారు. దేవతలు ఒకవైపు, అసురులు మరోవైపు నిలబడి మథించడం ప్రారంభించారు. కాని పర్వతం సముద్రంలో మునిపోవడం మొదలైంది. అప్పుడు విష్ణువు కూర్మ అవతారం ధరించి తాబేలు రూపంలో సముద్రం కింద నిలబడి పర్వతాన్ని మోశాడు. అలా మథనం కొనసాగింది. మదనం సమయంలో మొదట బయటకు వచ్చింది భయంకరమైన హలాహల విషం. అది ప్రపంచాన్ని నాశనం చేసేంత ప్రమాదకరం. అప్పుడు శివుడు వచ్చి ఆ విషాన్ని తాగి ప్రపంచాన్ని కాపాడాడు. ఆ విషం అతని గొంతులో నిలిచిపోయి ఆయన నీలకంఠుడయ్యాడు. మథనం కొనసాగుతుండగా అనేక రత్నాలు బయటకు వచ్చాయి. చివరికి ధన్వంతరి అమృత కుండతో బయటకు వచ్చాడు. అమృతాన్ని చూసి అసురులు దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడు విష్ణువు మోహిని అవతారం ధరించాడు. అందమైన స్త్రీ రూపంలో వచ్చి అసురులను మోసం చేసి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచాడు. అమృతం తాగిన దేవతలు మళ్లీ బలంగా మారి అసురులను ఓడించారు. ఈ విధంగా ధర్మం మళ్లీ విజయం సాధించింది.